ఇంకా ఆది ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వలేదు డాడీ. ఫ్లైట్ టైం అవుతుంది. మనం వెళ్ళి డ్రాప్ చేసినా బాగుండేది. టెన్షన్ పడకమ్మా, టైంకి ఫ్లైట్ ఎక్కుతాడు. నా మనవరాలు పవిత్రని ఈ చేతులతో పెంచాను. ఇప్పుడెవడో అనామకుడొచ్చి తనని కోడి పిల్లను గద్ద తీసుకెళ్లిపోయినట్టు తీసుకెళ్లిపోతుంటే చేతకాని వాళ్ళ చేతులు కట్టుకుని చూస్తున్నాను. భగవంతుడా, ఈ దారుణాన్ని ఆపేవాళ్లే లేరా? ఏమండి, ఆ శివయ్య ట్రైన్కి టైం అవుతుందని పవిత్రని బట్టలు సర్దుకోమని గొడవ చేస్తున్నాడండి. ఆ రాక్షసుడు ఈ ఊరి వాళ్ళ అండ చూసుకుని రెచ్చిపోతున్నాడు. జనబలం ధనబలం వాడికే ఉంది. ముసలివాళ్ళం మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? సీతమ్మ తల్లిని ఆ రావణాసురుడు తీసుకెళ్తుంటే రెక్కలు తెగిన జటాయులా ఉందే మన పరిస్థితి. మనం ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేం. ఆ శివయ్యని అడ్డుకోలేం. మన పవిత్రను వెళ్లకుండా ఆపనులేం. తాతయ్య, ఆ దుర్మార్గుడు చేసిన పనికి మీరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? నన్ను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఆ శివయ్యకి ఊరి సపోర్టు ఎంత ఉన్నా నన్నేం చేయలేడు. నేను చావనెన్నో